స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తే, ఇప్పుడు మన ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ గురించి మనకి తెలియంది కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ AQI.in అనే వెబ్సైట్లో కొడితే లైవ్ ఎయిర్ క్వాలిటీ ఎంతో మనకి చూపిస్తుంది. ఆ ఎయిర్ క్వాలిటీని పరిష్కరించడానికి, ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి ఒక సరికొత్త ఈవీ పాలసీని డ్రాఫ్ట్ చేసి అప్రూవ్ చేసి ఈ 1 జూలై నుంచి అమలు చేయబోతున్నారు. ఆ పాలసీ గురించి ఇవాళ కాస్త డీటెయిల్గా చూద్దాం. అసలు బేసిక్గా పాయింట్ వచ్చేసి, పోయినసారి వింటర్లో 23% పైగా ఎయిర్ పొల్యూషన్ కేవలం వాహనాల ద్వారానే వచ్చింది అని చెప్పి CAQM అంటే కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. అందులో 67% ఆఫ్ పొల్యూషన్ కేవలం 2 వీలర్స్ వల్లనే వచ్చిందట. ఆ పొల్యూషన్ సమస్యని అడ్రస్ చేస్తూ ఈ పాలసీ యొక్క అబ్జెక్టివ్స్ వచ్చేసి ఈవీ అడాప్షన్ని పెంచడం, ఎగ్జిస్టింగ్ పొల్యూట్ చేసే వెహికల్స్ని, పాతబడిన వెహికల్స్ని స్క్రాప్ చేయడం, ఈవీ ఈకోసిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడానికి, ఈవీ వెహికల్స్ యొక్క సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడానికి, లైఫ్ టైం అయిపోయిన బ్యాటరీని రీసైక్లింగ్కి తగినట్టుగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి కొన్ని రెగ్యులేషన్స్ ఇచ్చారు. వీటితో పాటు ఫిజికల్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసే విధంగా ఈ పాలసీని రూపొందించాం అంటున్నారు. ఇప్పుడు ఈ పాలసీ గురించిన డీటెయిల్స్ తెలుసుకునే ముందర ఒక 2-3 విషయాలు మనం తెలుసుకునే తీరాలి. అందులో ఒకటి, ఈ పాలసీ యొక్క డ్రాఫ్ట్ని ఏప్రిల్లో సబ్మిట్ చేసినప్పుడు ఆ డ్రాఫ్ట్లో స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్స్ అయితే రోడ్ ట్యాక్స్ మీద, రిజిస్ట్రేషన్ కాస్ట్ మీద 50% ఇన్సెంటివ్ ఉంటుంది. అంటే మనం కస్టమర్ కట్టే డబ్బుల్లో 50% తగ్గుతుంది రోడ్ ట్యాక్స్కి, రిజిస్ట్రేషన్ కాస్ట్ అని ఒక ప్రపోజల్ ఇచ్చారు. కానీ ఫైనల్గా అప్రూవ్ అయిన ఈవీ పాలసీలో స్ట్రాంగ్ హైబ్రిడ్స్కి ఎటువంటి ఇన్సెంటివ్ ఇవ్వలేదు. మనం పూర్తిగా రోడ్ ట్యాక్స్ అండ్ కాస్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కట్టే తీరాలి. అండ్ సెకండ్ది, ప్రస్తుతం ఒకవేళ ICE వెహికల్స్ ఉంటే కనుక పెట్రోల్ ఆర్ డీజిల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో పెట్రోల్ వెహికల్స్ అయితే 15 years ఆఫ్ లైఫ్, డీజిల్ అయితే 10 ఏళ్ల లైఫ్ మాత్రమే. ఆ 10 ఏళ్ల లోపు 15 ఏళ్ల లోపు ఉన్న వెహికల్స్ మీరు వాడుతున్నట్టయితే ఢిల్లీలో ఆ 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత బండిని స్క్రాప్ చేసే తీరాలి. అయితే అప్పుడు స్క్రాప్ చేస్తే ఇప్పుడు ఇచ్చే ఇన్సెంటివ్స్ ఏవి అప్పుడు రావు. ఈ పాలసీని జస్ట్ బండిని అమ్మడం మాత్రమే కాకుండా ఎగ్జిస్టింగ్ ICE వెహికల్స్ని స్క్రాప్ చేసే విధంగా ఇన్సెంటివైజ్ చేస్తూ, పాతబడిన వెహికల్స్ కూడా స్క్రాప్ చేస్తూ ఇన్సెంటివైజ్ చేస్తూ, కొత్త ఈవీని పర్చేస్ చేసుకోవడానికి ఇన్సెంటివైజ్ అండ్ సబ్సిడీలు ఇస్తూ, దానికి తగినట్టుగా OEMస్కి సప్లై చైన్కి ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయాలి అని చెబుతూ, ఇన్ని వెహికల్స్ అమ్మిన తర్వాత ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు, బ్యాటరీ లైఫ్ టైం తర్వాత బ్యాటరీ యొక్క రీసైక్లింగ్ కొరకు, ఇన్ని ఈవీ వెహికల్స్ ఇంప్రూవ్ అయిపోతే, ఇన్ని బండ్లు పెరిగిపోతే ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ పెరిగిపోతుంది. కాబట్టి ఆ పవర్ గ్రిడ్ ని కూడా ఇంక్లూడ్ చేస్తూ, ప్రతి ఒక్క కేటగిరీని ఇంక్లూడ్ చేస్తూ ఈ పాలసీ చేశారు. ఈ పాలసీ ఇవాళ రోజున 1 జూలై 2026 నుంచి 31 మార్చ్ 2030 4 ఏళ్ల దాకా అమలులో ఉండబోతా ఉంది. ఆ ఓవరాల్ 4 years ఒక బడ్జెట్ 15,000 కోట్లు. ఆ అమౌంట్ మొత్తాన్ని 4 ఏళ్లలో డిస్ట్రిబ్యూట్ చేసి ఇన్సెంటివ్స్ కోసం, సబ్సిడీస్ కోసం ఖర్చు పెడతారనమాట. ఫస్ట్ అయితే ఈవీ 2 వీలర్స్ గురించి చూద్దాం. ఒక ఈవీ బైక్ ఆర్ స్కూటర్ దాని ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ గనక 2.25 lakhs లేదా అంతకంటే తక్కువ ఉంటే, ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ అంటే ఏంటంటే ఫ్యాక్టరీలో బండి తయారు చేసినప్పుడు అక్కడ అయ్యే ఖర్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీలో 2 lakhsకి తయారు చేస్తే అక్కడ నుంచి ఆ బండిని ఒక డీలర్ కొంటాడు. తన ప్రాఫిట్ మార్జిన్ వేసుకొని, తన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వేసుకొని ఎక్స్ ఫ్యాక్టరీ నుంచి ఎక్స్ షోరూమ్కి 2 lakhs నుంచి 2.2 lakhs దాకా వెళుతుంది. మళ్ళీ అక్కడి నుంచి రోడ్ ట్యాక్స్ అని, ఇన్సూరెన్స్ అని, వారంటీ అని అన్నీ కలిపి ఆన్ రోడ్ మనకు వస్తుంది 2.5-2.6 lakhs దాకా. సో ఈ పాలసీలో ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ కనుక 2.25 lakhs లేదా అంతకంటే తక్కువ ఉంటే, ప్రతి కిలోవాట్ అవర్కి పాలసీ స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్లో కొంటే 10,000 రూపాయల సబ్సిడీ అప్ టు 30,000 రూపీస్. సెకండ్ ఇయర్లో కొంటే 6,600 రూపాయల సబ్సిడీ పర్ కిలోవాట్ అవర్ అప్ టు 20,000 రూపీస్. థర్డ్ ఇయర్లో కొంటే 3,300 రూపాయల సబ్సిడీ పర్ కిలోవాట్ అవర్ 10,000 దాకా. సెకండ్ది, బండిని స్క్రాప్కి ఇస్తే ఇన్సెంటివ్ ఉంది. ఒక పాత BS4 నామ్ని ఫాలో చేసే పెట్రోల్ బండిని స్క్రాప్ చేస్తే 10,000 రూపాయల ఇన్సెంటివ్ వస్తుంది. అయితే బండిని స్క్రాపింగ్కి ఇచ్చాక ఆ ఆథరైజ్డ్ ఫెసిలిటీ నుంచి ఒక డాక్యుమెంట్ వస్తుంది, ఒక సర్టిఫికేట్ వస్తుంది. అంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, ఇలాగ బండిని స్క్రాప్కి ఇచ్చేశారు అని చెబుతూ ఆ డాక్యుమెంట్ ఆర్ సర్టిఫికేట్ మీకు అందిన తర్వాత 6 నెలల్లోపు ఈవీ కొంటే ఈ 10,000 రూపాయల ఇన్సెంటివ్ని అదనపుగా ఉపయోగించుకోవచ్చు. అతి ముఖ్యంగా సరికొత్త బండ్ల రిజిస్ట్రేషన్ గురించి అయితే ఒక బ్యాన్ పెట్టారు. 1 April 2028 నుంచి కేవలం ఈవీ 2 వీలర్స్ మాత్రమే
కొత్త బండ్లు రిజిస్టర్ అవుతాయి. ఎటువంటి పెట్రోల్ బైక్ ఆర్ స్కూటర్లు ఆ రోజు నుంచి రిజిస్టర్ కావు ఢిల్లీలో. ఇంకా సెకండ్ అయితే మనం ఆటోల గురించి చూద్దాం. ఇందులో అయితే పర్ కిలో వాటర్ కాదు, డైరెక్ట్ గా ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ లో ఈవీ ఆటో కొంటే 50,000 రూపాయల ఇన్సెంటివ్, సెకండ్ ఇయర్ లో 40,000, థర్డ్ ఇయర్ లో కొంటే 30,000 రూపాయల ఇన్సెంటివ్ ఉంది. అంతేకాకుండా స్క్రాపింగ్ ఇచ్చిన ఇన్సెంటివ్ ఉంది. ఒక పాత సిఎన్జి ఆటోని స్క్రాప్కి ఇస్తే 25,000 రూపాయల ఇన్సెంటివ్. ఇది కూడా ఆ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అందిన తర్వాత 6 నెలల లోపు కొంటే ఈ ఇన్సెంటివ్ ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా అతి ముఖ్యంగా వీటిల్లో కూడా సరికొత్త బండ్ల రిజిస్ట్రేషన్ కి ఒక బ్యాన్ ఉంది. Jan 1, 2027 నుంచి కేవలం ఈవీ 3 వీలర్స్ మాత్రమే ఢిల్లీలో రిజిస్టర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కార్ల గురించి చూద్దాం. కార్లకి ఎటువంటి సబ్సిడీ లేదు, కానీ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ కనుక 30 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ కట్టక్కర్లేదు. 31 March 2030 పాలసీ ఎండ్ అయ్యేదాకా ఫ్రీ రోడ్ ట్యాక్స్, ఫ్రీ రిజిస్ట్రేషన్ కాస్ట్. అంతేకాకుండా స్క్రాపింగ్ ఇచ్చిన ఇన్సెంటివ్ ఉంది. ఒక పాతబడిన BS4 కారుని, పాత కారుని స్క్రాపింగ్ ఇచ్చేస్తే 1,00,000 రూపాయల ఇన్సెంటివ్ ఉంది. ఇది కేవలం ఫస్ట్ 1 lakh యూజర్స్ కి మాత్రమే. ఇలా ప్రైవేట్ వెహికల్స్ గురించే కాకుండా గూడ్స్ క్యారీ చేసే వెహికల్స్ గురించి కూడా కొన్ని ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ N1 కేటగిరీ వెహికల్స్ అంటే మన బొలెరో వంటిది, టాటా ఏస్ వంటిది 3.5 tons లేదా అంతకంటే తక్కువ బరువు ఉండే గూడ్స్ వెహికల్స్ అయితే గనక ఫస్ట్ ఇయర్ లో కొంటే 1 lakh రూపీస్ ఇన్సెంటివ్, సెకండ్ ఇయర్ లో కొంటే 75,000, థర్డ్ ఇయర్ లో కొంటే 50,000 ఇన్సెంటివ్ వస్తుంది. ఇంకా వీటిల్లో కూడా పాతబడిన వెహికల్స్ కనుక స్క్రాప్ కి ఇచ్చేస్తే 50,000 ఇన్సెంటివ్ వస్తుంది. అయితే ఇన్ని ఈ వెహికల్స్ అమ్ముతున్నారు కనుక ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి తీరాలి. కొనే కస్టమర్ కి ఛార్జ్ తక్కువైనప్పుడు, రేంజ్ యాంగ్జైటీ ఉన్నప్పుడు ఛార్జర్ ఉంది అని భరోసా ఇవ్వడానికి. అందుకోసంగా ప్రతి OEM కి ఢిల్లీలో ఆపరేట్ చేసే వాళ్ళకి వాళ్ళ ప్రతి సర్వీస్ స్టేషన్ లో ఆర్ వాళ్ళ డీలర్షిప్ లో కనీసం ఒక ఛార్జింగ్ పాయింట్ అయినా ఇచ్చే తీరాలి అని కండిషన్ అయితే పెట్టారు. 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ కి కనీసం 3 ఛార్జింగ్ పాయింట్స్, 4 వీలర్స్ కి కనీసం 2 ఛార్జింగ్ పాయింట్స్ ఉండాలి అని కండిషన్ పెట్టారు. ఇన్ని ఛార్జింగ్ కనెక్టర్లు, ఇంత ఛార్జింగ్ డిమాండ్, ఇంత పవర్ కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి దాని గురించి ట్రాన్స్పరెన్సీ కోసం దానికి తగ్గట్టు ఆ పవర్ గ్రిడ్ కి ఎంత లోడ్ కావాలి, ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఇవ్వాలి అని తెలుసుకోవడానికి నోడల్ ఏజెన్సీ కింద అంటే DTL అంటే ఢిల్లీ ట్రాన్స్కో లిమిటెడ్ ని పెట్టారు. ఇన్ని ఈవీలు, ఇన్ని బ్యాటరీలు పెరిగిపోతాయి కాబట్టి ఆ బ్యాటరీ యొక్క లైఫ్ తర్వాత ఆ బ్యాటరీ యొక్క రీసైక్లింగ్ కోసం ఒక ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని పెట్టారు. ఏంటంటే ఒక OEM ఒక ఈవీని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత లైఫ్ టైం తర్వాత బ్యాటరీ అసలు ఎక్కడ రీసైకిల్ అవుతా ఉంది, తర్వాత బ్యాటరీ ఎక్కడెక్కడ వాడుతున్నారు అని చెప్పి ట్రేస్ అవుట్ చేసే విధానం అన్నమాట. ఫ్లీట్ ఆపరేటర్స్ కూడా కొన్ని కండిషన్లు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ బస్సెస్ అయితే కనుక సెకండ్ ఇయర్ లోపు వాళ్ళ ఫ్లీట్ ని 10% ఎలక్ట్రిక్ చేయాలి, థర్డ్ ఇయర్ లోపు 20% ఈవీ చేయాలి, బై 31 March 2030 30% ఎలక్ట్రిక్ చేయాలి. తర్వాత GNCTD అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, ఆ ప్రభుత్వం వాళ్ళు కొనబోతున్న వెహికల్స్ కావచ్చు, లీజుకి తీసుకున్నా లేదా హైర్ చేసుకున్నా అన్నీ కూడా ఈవీస్ అయి ఉండాలి. ఇంట్రా స్టేట్ బస్సెస్ అన్నీ కూడా, ఇప్పుడు ఇంకా రాబోతున్న బస్సెస్ అన్నీ కూడా ఈవీ అవ్వాలి. ఇంకా N1 ట్రక్స్ అంటే లోడ్ క్యారీ చేసే వెహికల్స్ అసలు ఏమి హైర్ చేసుకున్నా, లీజ్ చేసుకున్నా, కొన్నా అన్నీ కూడా ఈవీ అవ్వాలి అని అయితే స్ట్రిక్ట్ మ్యాండేట్స్ ఇచ్చారు. మరి ఇది కొత్త ఈవీ పాలసీ ఇన్ ఢిల్లీ. ఈ పాలసీ గురించి మీకు అనిపిస్తుందో కమెంట్స్ లో తెలియజేయండి.